ముఖ్యమైన ప్రాజెక్టు అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ మాజీ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ అటువంటి కేటీఆర్ గారు సందర్శనకు వచ్చి యొక్క పంపు పనిచేస్తుందా పనిచేస్తలేదా తెలంగాణ రైతులు వీళ్ళు అందించడానికి ప్రభుత్వం కుట్రపన్ని భారత రాష్ట్ర సమితిని బదనాం చేసే ప్రక్రియ మొదలు చేస్తుందని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు ఈ తెలంగాణ ఓ దిక్కుమాలిన మంత్రులారా ఓ దద్దమలారా ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఉత్తర తెలంగాణ మంత్రులైన మీరు శ్రీధర్ బాబు గారు, ఈ యొక్క కొండ సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు మీరెందుకు మీ పదవులను వెంటనే రాజీనామా చేయండి। తెలంగాణ మెట్ట ప్రాంతమైన రైతాంగం వలవలా ఏడుస్తూ ఉన్నది। మీరు నైతిక బాధ్యత వహించి వెంటనే పంపులను స్టార్ట్ చేసి కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేసి నీరు అందించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది అని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ప్రజలతో పాటు మాది ఉస్మానాబాద్ ప్రాంతం మా గౌరాని ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మీ మంత్రులు అడ్డం పడుతూ ఉన్నారు। మీ మంత్రులు రాజీనామా చేయాలి। ఈ రైతుల కోసం మీకు తగులుతుంది, మీరు నాశనం అయిపోతారు। ఈ రైతు కంట్లలో మీరు కన్నీరు వర్షాలు కొట్టుకోబోతారు। ఈ యొక్క రాబోయే ప్రభుత్వం మా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది। సిఐ గారు, డిఎస్పీ గారు దయచేసి మేము ఇక్కడికి గొడవ పడడానికి రాలేదు। ఆ యొక్క పంపులు మా కేటీఆర్ గా పరిశీలిస్తే మద్దతుగా మాత్రమే వచ్చాము। మీరు మాకు సహకరించండి। రాబోయే ప్రభుత్వం మాదే, ఎందుకంటే మీరు బాధ్యతతోటి పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాకు ఎలాంటి అసంతృప్తి లేదు। కానీ దయచేసి మిమ్మల్ని మీకు గౌరవిస్తాం, మమ్మల్ని మీరు పోనీయండి। ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసేటానికి మాకు సహకరించండి। ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్, మీ ఎస్పీ నివేదికలు రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రికి ఎప్పుడో తెలియజేశారు। మీరు ఈ రైతుల వరదల కొట్టకపోవడం ఖాయమని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్।